అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాట్లాడుతున్నా దాసర తిరుగుతాంని. మాది బాన్కల్ మండలం ముష్టిగుంట గ్రామం. మేము కూలి వాళ్ళం అందరం ధర్నా చేసి చేస్తున్నారు. ఏంటంటే రైతులు 300 ఇస్తానని పెట్టుకున్నారు. సగం పనులు అయినాక ఇప్పుడు కాదు మేము ఇవ్వలేము అని ఇచ్చిన రైతును కూడా రిటర్న్ మళ్ళీ 250 లెక్క కట్టిండని మాట్లాడుతున్నారు. అట్లయితే మా కాలంలో 300 ఇస్తేనే మేము పాతమని మేము సమ్మె చేసి మేము ఒక మైక్ పెట్టుకొని హ్యాండ్వైజ్ చేసినాక కాదు కూడదా సార్ ఇచ్చిన వాళ్ళకే పోండి ఇకపోతే ఆగండి అని అంటే కొంతమంది మేస్తులు ఇతనన్నారు. రైతులు వాళ్ళ బీళ్లు పడ్డట్టున్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఇతనంటే మేము పాదామని బయలుదేరి మేము పై నుంచి చేలో నిన్న కలుపు దిగుతుంటే మీరు వస్తారా రారా అని రైతుకి ఫోన్ చేసి మేము కేసు పెట్టమా, మీరు ఇంటికి పిలిపిస్తారా, జరిమానేమా, మీరు ఎందుకు పిలిపిరని మమ్మల్ని మేము పోయిన మూట మేస్తుని నన్ను ఇంటికి రప్పించారు. ఏందని పరిష్కారం మాట్లాడదామని అడిగితే ఏ రైతు ఇంతవరకు ఇక్కడికి రాలేదు. మేము గ్రామంలో కూర్చొని మా ఇబ్బందుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఎవరు ఎంటర్ కాలేదు ఇక్కడికి. మాకేం న్యాయం చేస్తారో చేయండి మీరందరూ కలిసి. నుంచి 1 గంట వరకు మాకు 300 రూపాయలు కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఆరోగ్యాలు మంచిగా ఉండట్లేదు. ఆ రోజు మాకు కరోనాలు రాకపోయినా మేము పని చేసుకునే వాళ్ళం, మా వల్ల కాదమ్మా అంటే మీరు చేయించుకోవాలి ఇండిషన్లని అక్కడ పెడితే అక్కడ పని పోయేస్తున్నా, కొట్టు దగ్గర పోయేస్తున్నా ఆపి అక్కడ వాళ్ళు అక్కడ కరోనా టెస్టుల గురించి ఇండిషన్ చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. మేము పని చేయలేకపోతున్నాం. మాకు 1 గంటకే పని కావాలి. మేము 1 గంటకు లేసేస్తాం. మాకు 300 రూపాయలు మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. కూడా ఏటకేట రేట్లు పెరగాల్సిన పోయి రేట్లు తగ్గిస్తున్నారు. మేము కిరాణా సరుకులు ప్రతిదీ తెచ్చుకొని మాకు వెళ్ళదు. మేము అన్ని సరుకులు తెచ్చుకోవాలి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము కూలిపోయే దాని గురించి డిమాండ్ చేస్తున్నారు. మరి మందు కట్టలేంది, వాళ్ళకి ఇత్తనాలు ఏంది, మరి ప్రతి ధాన్యం గురించి వాళ్ళు మాట్లాడి వాళ్ళు తెచ్చుకుంటున్నారే. మరి మమ్మల్ని గమనించి మాకు ఎందుకు ఇట్లేదు అట్లా అని మేము బాధపడుతున్నాం. మాకు అలాంటి 300 రూపాయలు కల్పించాలి. ప్రతి సంవత్సరం ఇట్లా పేసి పెడుతున్నారు. ఏందని మేము బాధపడుతున్నాం. కూలి వాళ్ళందరం ఏంది ఇప్పుడు మేము ఉదయం 7 గంటలకు రోడ్డు ఎక్కిన ఇంతవరకు ఏ రైతు రావట్లేదు. మాట్లాడదామని మేము కూకున్నాం. మాదేదో పరిష్కారం చేయాలని మేము ఆశపడి మేము అందరం కోరుకుంటున్నాం. నా పేరు బాజిలిజీ. మాకు కూలి పెరగాలని రైతులు ఏమంటున్నారంటే 9ంటికి వచ్చి 4ంటికి లేచిరండి అన్నారు. మేము ఇంగ్లీష్లో చేయించుకున్నాం. మేము ఎండకు పోలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు. మేము 7ంటికి పోతాం, 1 గంటకు వస్తాం. మాకు 300 కూలి కావాలి. పొరుగురు వాళ్ళని వేసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళకైతే 300 ఇస్తున్నారు. మరి మాకు ఎందుకు ఇట్లేదు? మాకు 250 అంటున్నారు. కొట్టుకాడికి పోతే ఏమైనా వస్తుందా? ఏమీ రాట్లా. ఇవాళ పాల రేట్ అంతా 80 రూపాయలు అంటున్నారు. మరి కొట్టుకాడికి పోతే నూనె ప్యాకెట్ రావట్లేదు, ఏం రావట్లేదు. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఎట్లా బతకాలి అనేది అందరూ సమ్మె చేసినాం కాబట్టి వాళ్ళు రైతులు కూడా రావాలా, రైతులు కూడా మాట్లాడాలి. ఇంత ఏటా పెంచుకుంటున్నారుగా, కౌలు పెంచి కడుతున్నారుగా. మరి కూలోళ్ళకి ఇయటానికి ఏందండి? మందు కట్లా పెరిగింది. మరి కూలోళ్ళకి కూడా పెంచాలిగా. మరి నువ్వు కౌలు పెంచుకుంటున్నావు, మందు కట్లా పెంచుతున్నావు, టాటా పెంచినావు, అరకోడికి పెంచుతున్నారు. అరకోడు ఒక సాలు తోలితే 800. ఎంతసేపు తోలుతుంది సాలు? 800 తీసుకుంటుండగా. మరి మా కూలోళ్ళని ఇట్లా అన్యాయం చేయటం. మరి మాకెట్లా వెళ్ళిద్ది? మాకెళ్ళలో వెళ్ళాలిగా. మా కుటుంబం వెళ్ళొద్దా? ఇంట్లో నలుగురు శాఖగారు ఉన్నారు. ఒక ఆమె శాఖ అయ్యేది ఉంది. నా ఒకటే శాఖ చేసి నలుగురు తాగాలంటే ఏం తాగగలిగింది? మాకు కూడా కూలి పెరగాలి కదా. మాకు కూడా కూలి పెరిగితే మాకు 7ంటికి కొత్త 1 గంటకు లేస్తాం. మాకు 300 రూపాయలు కూలి. ఏటా ఇంత అంటే నిరుడు కూడా ఎంతో సమ్మె చేసినావు. 250 ఇచ్చారు, 250 పోయినావు. ఏటా 250 ఇవ్వాలంటే ఎట్లా పోతాం? అన్నిటి పెరిగినాయిగా. నిరుడు 60 రూపాయలు పాలు, 780 రూపాయలు పాలు ఇప్పుడు. మరి మాకు మేము ఎట్లా బతకాలి? 250 రూపాయలు ఇస్తే ఎట్లా బతకాలి మేము? మరి మాకు కూడా 300 ఇస్తేనే 300 ఇస్తే 1ంటికి లేచి రావటం 7ంటికి పోయి. సయ్యద్ యాకూబీ ముష్టిగుంట. మేము ముఠా మేస్త్రిని. మా గ్రామంలో ఈ రైతులు ఇట్లా చేస్తున్నారు. మొన్నటిదాకా 300 ఇచ్చారు. ఇప్పుడు గంటలు లెక్క పెంచమంటున్నారు. ఈ ఎండకు మేము తట్టుకోలేకపోతున్నామండి. కర్ణానిష్ఠులు చేయించుకున్నాం, బాధలు పడుతున్నాం. 250 లెక్క అయితే రాండి, లేకపోతే వద్దంటున్నారు. మా పరిస్థితి ఏందని మేము ధర్నాకు వచ్చినాం. కొట్టుకాడిపోతే ఏమొస్తున్నాయి? మా బాధల మీద ఆలోచించి మాకేదో ఒక నిర్ణయం చేయండి. 300 కూలి కావాలో మాకు. 1 గంట వరకు 7ంటి కాడ నుంచి 1 గంట. అన్నిటికీ పెంచుతున్నారు. 10 మంది టాటోడికి, అరకోడికి అన్ని పెంచితే ఏం బాధ లేదు. కౌలోడికి ముందు పోయే కౌలు కట్టండు దొంగతనంగా పోయి వాడికి బాగా చేస్తున్నారు. పట్టణంలో ఉండేవాడికి. మా కూలోడి కోసం చూసేవాడు లేడు. దానికోసం దయచేసి
మా లేబర్కి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నా మీకు. అన్ని ఊళ్ళల్లో కూళ్ళు పెరిగినాయి. పొరుగురు నుంచి కిరాయిలు పెట్టుకొని తీసుకొస్తున్నారు. వాళ్ళకి 300 ఇస్తున్నారు. ఊళ్ళో వాళ్ళకి ఇవ్వాలంటే ఘోరం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.